నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆగస్టు మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు అంటే సహకరించే వ్యక్తులు పెరుగుతారు, కమ్యూనికేషన్స్ అనేవి బాగా పెరుగుతాయి, ధైర్యం బాగా పెరుగుతుంది అన్నమాట. సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసే ధైర్యాన్ని, అలాగే బలాన్ని, చాలా ఆధ్యాత్మికమైన స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ పెరగబోతోంది మీనరాశి వారికి ఆగస్టు మాసంలో. చుట్టూ పరిస్థితులు నెగిటివ్గానే ఉంటాయి, శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎలా అయినా లక్ష్యాన్ని ఛేదించాలి అన్న ఒక దృఢ సంకల్పము మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ నెగిటివ్ అనమాట. చాలా వేవ్స్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మీనరాశి వారికి. ఆ నెగిటివ్ థాట్స్ని తట్టుకోవడానికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆలోచనలు అనేవి కంటిన్యూస్గా వస్తుంటాయి, వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తుంటాయి. దాన్ని తట్టుకోవడానికి ఆధ్యాత్మికత అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక పక్కన వచ్చి నెగిటివ్ ఉంది, ఇంకో పక్కన ఏమో పాజిటివ్ ఏంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇంకో పక్కన శత్రువులు ఉంటారు మీ చుట్టూ, మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంటుంది, శ్రమ ఉంటుంది, శారీరకంగా శ్రమ ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఆధ్యాత్మికమైన స్ట్రెంగ్త్తో డీకోడ్ చేసుకుంటూ మీనరాశి వారు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఫైనాన్షియల్ విషయాల్లో అంటే ఒక రకంగా వాల్యూ తక్కువ ఉన్నా కూడా ఈ మైండ్ డైవర్షన్ ఎప్పుడైతే స్పిరిచువల్ వైపుకి ఉంటుందో, ఈ చుట్టుపక్కల ఒకరు వాల్యూ మనకి ఎలా ఇచ్చినా ఇవ్వకపోయినా మీరన్నది పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ మైండ్తో మూవ్ అవుతుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎదుట వాళ్ళు ఎలా తీసుకున్నా మీరు పాజిటివ్గానే ఉంటారు కాబట్టి పాజిటివ్ విషయాల్ని ఇన్వైట్ చేస్తారు, లైక్ అట్రాక్ట్ చేస్తారు. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికే ఈ స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉండడం వలన ఏదో ఒక సమస్య వస్తుంది, దాన్ని ఒక పాజిటివ్ దీంతో పేషెన్సీతో ఎదుర్కోవటం అనమాట. మీనరాశి వారు ఎంత ఓపికతో, ఎంత పేషెన్సీతో ఎదుర్కొంటే మీకు అంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఆల్మోస్ట్ 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి 5 వీక్స్లో కూడా. అండ్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. ఇందాక చెప్పాను, ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి రావడము, చాలా వరకు సక్సెస్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది డ్యూ టు ద మనలో ఉండే స్పిరిచువాలిటీ వల్ల పాజిటివిటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు ఒక ఫస్ట్ 3 వీక్స్, ఆగస్ట్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. 4th and 5th వీక్స్లో ఖర్చులు కొంచెం కంట్రోల్ అవుతాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే చాలా వరకు ఆధ్యాత్మికమైన స్ట్రెంగ్త్ వల్ల ప్రతి సమస్యని కుటుంబంలో, అంటే ఇప్పుడు ఈ టైం ఎలా ఉంటుందంటే మీనరాశి వారికి అసలు ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ అనేవి ఉన్నాయి మీ చుట్టూ. అంటే వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఒకలా ఉంటారు, మిత్రులు ఒకలా ఉంటారు, బిజినెస్ చేసే ప్లేస్లో బిజినెస్ పార్ట్నర్స్ ఒకలా ఉంటారు, వర్క్ చేసే ప్లేస్లో కొలీగ్స్ ఒకలా ఉంటారు. వీళ్ళందరిలో ఉండే నెగిటివిటీ, టాక్సిక్ థింగ్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి ఈ మాసంలో. ఆ టాక్సిక్ అంటే ఇలా అనుకోలేదు, ఈ పర్సన్ ఇలా అనుకోలేదు అన్న సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ మీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్తున్నాను కాబట్టి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్తో ఇవన్నీ కూడా ఓపిక్గా, పేషెన్సీగా ఇలా ఎందుకు జరిగిందని సడన్గా డిసప్పాయింట్ అవ్వడం వల్ల యూజ్ లేదు. మీరు వాటిని డీకోడ్ చేయగలుగుతారు. సంతానం కోరుకునే దంపతులకి కొంచెం ఏదైతే మెడికల్గా మీరు ఒపీనియన్స్ తీసుకొని ఆ వేలో ప్రాపర్గా మీరు క్లారిటీతో వెళ్తే మంచిది. అండ్ లైక్ ఎక్స్పెక్టేషన్తో కాకుండా క్లారిటీతో వెళ్ళాలి సంతానం కోరుకునే దంపతులు. ఇంకా వివాహం కాని యువతి యువకులు కూడా ఇదే క్లారిటీతో, జాతకరీత్యా ఏమైనా దోషాలుంటే పరిహారం తీసుకొని వెళ్తే మంచిది. అలాగే ప్రేమ విషయాలు కూడా చాలా క్లారిటీ మిస్సింగ్ అనమాట కొన్ని విషయాలు. దీనికి కూడా పేషెన్సీ చాలా అవసరం. ఉద్యోగ విషయాల్లో అయితే అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకున్నాం ప్రజెంట్. ఇక రైతులకు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. విద్యార్థులు కొద్దిగా అధికంగా శ్రద్ధ వహించాలి. చెప్పాను కదా ఇందాక, నెగిటివ్ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకుంటూ నెగిటివ్ థాట్స్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే
ఈ టిపికల్ ప్లానెటరీ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటే మీకు అలా టర్న్ అవుతుంది. బికాస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి పాజిటివిటీగా మీరు ఈ థాట్స్ని పాజిటివ్ వేలో మార్చుకొని, ఎందుకంటే వర్క్ ఎక్కువే చేయాల్సి వస్తుంది, శారీరక శ్రమ ఉంటుంది, మైండ్ పవర్ని యూజ్ చేయాలి. ఇన్ని యూజ్ చేసి దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకుంటే ఏ సమస్య మీనరాశి వారికి సమస్యలు వెంటాడవు ఆగస్టు మాసంలో. అండ్ ఆగస్టు మాసం అంటేనే ఆధ్యాత్మికంగా ఎన్నో పండగలు ఉండే మాసము, స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆగస్టు మాసంలో. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు పూజించాల్సిన దైవం కూడా నాగదేవత ఆరాధన. ఆగస్టు 9th నాగపంచమి వస్తుంది. అలాగే అమ్మవారి ఆరాధన, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. నాగదేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన చేయడం వల్ల, అండ్ ఈ శని శ్లోకం ఉంటుందన్నమాట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైర్చరం. శనైర్చరం అని పఠించడం వల్ల సాటర్న్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. నాగదేవత ఆరాధన ఈ మాసంలో చేయండి. అండ్ శక్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన అంటే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయొచ్చు. శ్రావణ శుక్రవారాలు వస్తూ ఉంటాయి, వరలక్ష్మి వ్రతము, ఇలా 16th వరలక్ష్మి వ్రతం ఉంది ఆగస్ట్ 16. ఇలా అమ్మవారి ఆరాధన చేసినట్టయితే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ శని మంత్రము రెగ్యులర్గా పఠించండి. శారీరక శ్రమ ఉన్నా, కొంచెం ఎవరైనా తక్కువ అంచనా వేస్తున్నా కానీ క్యాచ్ చేయండి. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మీతో బిహేవ్ చేస్తున్నారో క్యాచ్ చేసి దాని ప్రకారంగా మీరు మీ యొక్క పాజిటివ్ వేవ్ లెన్స్ సెండ్ చేయడం వల్ల, మిమ్మల్ని మీరు ఫర్గ్యూ చేసుకోవడం వల్ల చాలా మంచి సత్ఫలితాలు మీనరాశి వారికి వచ్చే సిచ్యువేషన్ ఉంది. డేట్స్ వైజ్ చూద్దాం మీనరాశి వారికి ఎలా ఉందో. ఆగస్ట్ 1st 2 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 1st 2nd 3rd 4th 5th 6th ఈ డేట్స్ అన్నీ చాలా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు, ఇదంతా పాజిటివ్గా ఉంది. ఇంకా ఆగస్ట్ 7th 8th ఈ డేట్స్ థాట్ ప్రాసెస్ ఇస్ దో పాజిటివ్, ఇంప్లిమెంటేషన్ అయితే ఏది చేయొద్దు. 7, 8 ముఖ్యమైన పనులు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్లోకి అయితే రావు. ఇక 9, 10 ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం ఆధ్యాత్మికంగా గడుపుతారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంటర్టైన్ అవుతారు, ఫ్రెండ్స్తో ఎంటర్టైన్ అవుతారు. ఇంకా 11, 12 వేళకు తిని విశ్రాంతిగా, కొంచెం శారీరక శ్రమ ఉంటుంది, నిద్ర కూడా తక్కువ ఉంటుంది, విశ్రాంతి తీసుకోవడం అవసరం. 11, 12 ఇంకా 13, 14, 15, 16, 17, 18, 19, 20 డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, అలాగే చాలా పాజిటివ్ న్యూస్ వినడము, న్యూ జాబ్ సర్చింగ్ చేస్తున్న వాళ్ళు, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి అన్నది గుడ్ న్యూస్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా 21, 22 చెప్పాను కదా వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉన్నాయి. 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అని మళ్ళీ రిమైనింగ్. ఇక్కడ చూడండి ట్రాన్సిట్ చెప్పేటప్పుడు డేట్స్ వైజ్ మూన్ ట్రాన్సిట్లో చాలా పాజిటివ్ ఉంది మీనరాశి వారికి. సిచ్యువేషన్స్ ప్లానెటరీ పొజిషన్ బట్టి ఎలా ఉన్నా కూడా చాలా డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నేను చెప్పిన డేట్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, చాలా డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పాజిటివ్గా టర్న్ చేసుకోండి ఈ ఆగస్టు మాసంలో. స్వస్తి.